వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఆలూ ఫ్రై అంటే ఫ్రై అనగానే అందరూ ఎక్కువ ఆయిల్ వాడతారు అనుకుంటారు. లేదు, సింపుల్గా టేస్టీగా తక్కువ ఆయిల్తో ఎలా చేయాలో చూపిస్తాను. చూసేద్దాం పదండి. ముందుగా బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. నేను ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి ఉడకబెడుతున్నాను. ఇది ఉడికేలోపు మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి. బంగాళదుంపలు ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను దీనికి తోలు తీసి చూపించేస్తాను. ఇదిగోండి, నేను దీనికి బ్యాక్ సైడ్ ఉన్న తోలు తీసేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇందాక చూపించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులోనే మనం ఇందాక నూరుకున్నాం కదా అల్లము పచ్చిమిర్చి పేస్ట్, అది కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు, లేదా స్మాష్ చేసుకోవచ్చు. కొంచెం నేనైతే లైట్గా స్మాష్ చేస్తున్నాను స్పూన్ తోటి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అంతే, మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఆయిల్తో ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలాంటి సింపుల్ ఐటమ్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.